ఇరాన్ ఇజ్రాయెల్ వార్, రష్యా యుక్రెయిన్ వార్ గురించి కాసేపు పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడు మన సౌత్ ఏషియా మ్యాప్, అక్కడ జియో పాలిటిక్స్ స్ట్రక్చర్ ఎవ్వరు ఊహించిన విధంగా పర్మనెంట్గా మారిపోతున్న టైం వచ్చేసింది. మన భారతదేశం ఈస్ట్ సైడ్ ఉన్న వెస్ట్ బెంగాల్, అస్సాం నుంచి వస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే ఇది కేవలం ఎవరో పవర్లోకి రావడం లేదా గవర్నమెంట్ మారడం మాత్రమే కాదు, మన భారతదేశం బోర్డర్ల చుట్టూ ఎవరు బ్రేక్ చేయలేని ఒక పెద్ద ఐరన్ వాల్ కడుతున్నారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే ఇన్ని దశాబ్దాలుగా ఎవరూ కదపలేకపోయినా టీఎంసీ కంచుకోట ఇప్పుడు పూర్తిగా బద్దలైపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఏకంగా 200కు పైగా సీట్లు గెలుచుకుని ఫుల్ మెజారిటీతో పవర్లోకి వచ్చి తన పట్టు ఎంత గట్టిగా ఉందో ప్రపంచానికి చూపించింది. ఇంకొక వైపు అస్సాంలో చూసుకుంటే ఎన్డీఏ ఏకంగా 101 సీట్లు తెచ్చుకుని వరుసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేసింది. హిమంత బిశ్వా శర్మ అగ్రెసివ్ నేషనలిజం బిహేవియర్ ఇప్పుడు మునిపటి కంటే ఇంకా పవర్ఫుల్ అయిపోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఈ నేషనలిజం సునామీ చూస్తుంటే భారతదేశం తూర్పు బార్డర్ ఇప్పుడు ఎవరూ బ్రేక్ చేయలేని ఒక పెద్ద సెక్యూరిటీ కవచంలా మారిపోయింది. దీనివల్ల మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి చాలా పెద్ద రిస్క్, అలాగే స్ట్రాటజిక్ టెన్షన్ స్టార్ట్ అయింది. 2024 ఆగస్టులో అక్కడ పవర్ మారినప్పటి నుండి బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకి, అక్కడ జరుగుతున్న అల్లర్లకి ఇప్పుడు బెంగాల్, అస్సాంలో వచ్చిన ఈ రిజల్ట్ ఒక పీడకల లాంటిదని చెప్పాలి. జనాలు తమ ఓటు పవర్తో వెస్ట్ బెంగాల్, అస్సాంలో పవర్ని ఒకే చోట చేర్చడం అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ డిస్ట్రక్షన్కి ఒక కొత్త స్టోరీ రాస్తుందని మీకు తెలుసా? కేవలం 22 కిలోమీటర్లు ఉండే చికెన్ నెక్ కారిడర్ ఇప్పుడు సౌత్ ఏషియాకే ఒక కొత్త పవర్ సెంటర్లా మారి బంగ్లాదేశ్ ఆటకు ఎలా ఎండ్ కార్డు వేస్తుందో చూస్తే నిజంగా షాక్ అవుతారు. సిటిజన్షిప్ యాక్ట్ అలాగే ఎన్ఆర్సీ వస్తుందన్న భయం వల్ల ఏకంగా 300% మంది రివర్స్లో బంగ్లాదేశ్కు పారిపోతున్నారన్న షాకింగ్ ట్రెండ్ ఇప్పుడు బయటపడుతుంది. భారతదేశం ఇప్పుడు వాటర్, కరెంట్ లాంటి వాటిని ఒక వెపన్లా వాడుకుని బంగ్లాదేశ్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుందో తెలుసా? అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ చుట్టూ జియోపాలిటిక్స్ పరంగా ఎవరూ ఎస్కేప్ అవ్వలేని ఒక ట్రాప్ ఎలా సెట్ చేసింది అన్నదే ఇప్పుడు అసలైన పాయింట్. వెస్ట్ బెంగాల్లో 200కి పైగా సీట్లు గెలవడం అంటే అది మామూలు ఎలక్షన్ విక్టరీ కాదు, అదొక అతిపెద్ద ఐడియాలజికల్ విక్టరీ. నార్త్ బెంగాల్లో ఉండే సిలిగురి, డార్జిలింగ్ నుంచి మొదలు పెడితే కోల్కతా సిటీ ఏరియాల వరకు ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ, డెమోగ్రఫీ ఇవే భారతదేశం ముందున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్ అని జనాలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. అస్సాంలో హిమంత బిశ్వా శర్మ ఏకంగా 80,000 ఓట్ల మెజారిటీతో గెలవడం చూస్తుంటే మన ఓటర్లు బోర్డర్ల దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఏమాత్రం టాలరేట్ చేయకూడదని, జీరో టాలరెన్స్ పాలసీ ఉండాలని ఎంత గట్టిగా కోరుకుంటున్నారో ప్రూవ్ అవుతుంది. ఇంతకాలం స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఉన్న గొడవలన్నీ ఇప్పుడు కంప్లీట్గా ఎండ్ అయిపోయాయి. రెండు చోట్ల ఒకే ఐడియాలజీ ఉన్న గవర్నమెంట్స్ ఉండడంతో ఇప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఫుల్ ఫ్రీడమ్ దొరికేసింది. ఇప్పుడు బీఎస్ఎఫ్ అలాగే స్టేట్ పోలీసులు అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తున్నారు. కానీ ఇన్ని దశాబ్దాలుగా భారతదేశాన్ని వీక్ చేస్తున్న బంగ్లాదేశ్ సిండికేట్లకు ఈ ఫ్రీడమ్ ఎలాంటి దెబ్బ కొడుతుందో తెలుసా? ఇవన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. బంగ్లాదేశ్ రూలింగ్ క్లాస్లో అలాగే అక్కడ భారత్కు వ్యతిరేకంగా ఉన్న గ్రూపుల్లో ఇప్పుడు ఇంత టెన్షన్ ఎందుకు మొదలైందంటే దానికి మెయిన్ రీజన్ ఇంతకాలం ఫ్రీగా బోర్డర్ దాటే అవకాశం ఇప్పుడు పూర్తిగా క్లోజ్ అయిపోవడమే. గత 40-50 ఏళ్ళుగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ మొత్తం ఓటు బ్యాంక్ చుట్టూనే తిరిగేవి. ఇల్లీగల్ మైగ్రెంట్స్కు లోకల్ లెవెల్లో ఫుల్ పొలిటికల్ సపోర్ట్ దొరికేది. కానీ ఇప్పుడు ఆ సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. వెస్ట్ బెంగాల్లో బీఎస్ఎఫ్కి 50 కిలోమీటర్ల వరకు పవర్స్ ఇవ్వడం మీద ఇంతకాలం జరిగిన డిస్కషన్స్కి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిపోయింది. బంగ్లాదేశ్లో లెదర్ అలాగే బీఫ్ ఇండస్ట్రీలకు రా మెటీరియల్స్ పంపించే వేల కోట్ల రూపాయల సీక్రెట్ కౌ స్మగ్లింగ్ నెట్వర్క్ ఇప్పుడు టోటల్గా బ్లాక్ అయిపోయింది. మన దేశంలో జస్ట్ ₹1,000 ఉండే ఆవు బోర్డర్ దాటగానే ₹1,00,000 సేల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఎకానమీకి బ్రేక్ పడడంతో బంగ్లాదేశ్ లోకల్ ఎకానమీకి చాలా పెద్ద దెబ్బ పడింది. అక్కడి వాళ్ళకి ఇది ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఇదంతా జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అసలు దెబ్బ సిటిజన్షిప్ యాక్ట్ భయం వల్లే పడుతుంది. ఈ నిజం బయట చాలా తక్కువ మందికి తెలుసు. అసలు బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో నిద్ర లేకుండా చేస్తున్న ఆ భయం వెనుక ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? బెంగాల్లో పవర్ మారింది అంటే ఫ్యూచర్లో రాబోయే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి
అలాగే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి అడ్డంగా ఉన్న అతిపెద్ద పొలిటికల్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని అర్థం. ఇల్లీగల్గా వచ్చే వాళ్ళ మీద అస్సాం గవర్నమెంట్ ఎప్పటి నుంచో చాలా స్ట్రిక్ట్ స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు బెంగాల్ కూడా ఇదే నేషనలిజం రూట్లోకి రావడంతో ఇల్లీగల్ ఎంట్రీస్కి దాక్కోవడానికి సేఫ్ ప్లేస్ అంటూ ఏదీ లేకుండా పోయింది. బెంగాల్లో ఫేక్ రేషన్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసే బ్రోకర్ల నెట్వర్క్ని ఇప్పుడు డైరెక్ట్గా బుల్డోజర్లతో తొక్కించేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్లో డెమోగ్రఫీ పరంగా చాలా పెద్ద దెబ్బని చెప్పాలి. అంటే ఎవరైతే అక్కడి నుండి ఇల్లీగల్గా భారత్లోకి వచ్చారో వాళ్ళంతా ఇప్పుడు ఫోర్స్ఫుల్గా తిరిగి వెనక్కి పారిపోవాల్సి వస్తుంది. మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అలాగే లేటెస్ట్ BSF డేటా చూస్తే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. 2025 మధ్య నాటికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెనక్కి పారిపోయే వాళ్ళ కౌంట్ ఏకంగా 300% పెరిగే ఛాన్స్ ఉందట. ఒకప్పుడు భారత్లోకి రావాలని ట్రై చేసే వాళ్ళను పట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వాళ్ళంతటా వాళ్ళే బార్డర్ దాటి వెనక్కి పారిపోతున్నారు. ఇలా రివర్స్ మైగ్రేషన్ జరగడం అనేది బంగ్లాదేశ్ వీక్ ఎకానమీకి అస్సలు భరించలేని దెబ్బ. ఇదంతా ఆపడానికి భారత్ కేవలం బోర్డర్ మాత్రమే క్లోజ్ చేసి ఊరుకుందా, లేక బంగ్లాదేశ్కి ఊపిరాడకుండా వాటర్ డిప్లొమసీతో ఇంకో ట్రాప్ సెట్ చేసిందా అని ఆలోచించాలి. భారత్ బంగ్లాదేశ్ మధ్య సుమారు 54 నదులు ఉన్నాయి. ఇవే సౌత్ ఏషియా మొత్తానికి లైఫ్ లైన్ లాంటివి. వెస్ట్ బెంగాల్ పాత గవర్నమెంట్ గట్టిగా అపోజ్ చేయడం వల్ల 10 ఏళ్లకు పైగా తీస్తా నది వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ మ్యాటర్ని ఫుల్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఢిల్లీలో ఉన్నవాళ్ళు, కోల్కతాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకే మాట మీదకు వచ్చేశారు. దీని అర్థం ఏంటంటే ఢిల్లీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగ్లాదేశ్ మీద ప్రెషర్ తేవడానికి ఈ తీస్తా నది నీళ్లను ఒక వెపన్లా వాడుకోగలదు. ఇది మాత్రమే కాదు, 1996లో జరిగిన హిస్టారికల్ గంగా వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ కూడా 2026 డిసెంబర్తో అయిపోతుంది. ఈ అగ్రిమెంట్ బేస్ చేసుకుని ఫరక్కా బ్యారేజ్ నుంచి వాటర్ డివైడ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ కొత్త అగ్రిమెంట్ కోసం నెగోషియేషన్స్ జరుగుతున్న టైంలో భారత్ చాలా అగ్రెసివ్గా, చాలా స్ట్రిక్ట్ బిహేవియర్తో ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా యాక్టివిటీస్ జరిగినా, లేదా వాళ్ళు చైనాకు క్లోజ్ అవ్వాలని చూసినా మన దేశం ఈ వాటర్ పాలిటిక్స్ ద్వారా వాళ్ళను డైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది. ఒక్కో వాటర్ డ్రాప్ కోసం అల్లాడిపోతున్న బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కు సరెండర్ అవ్వక తప్పని పరిస్థితికి వచ్చేసింది. కానీ ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారా? కేవలం వాటర్ ఆపేసి భారత్ తన గేమ్ ఎండ్ చేసేస్తుంది అంటే అస్సలు లేదు. అసలు మైండ్ బ్లోయింగ్ మాస్టర్ స్ట్రోక్ అంతా సిలిగురి చుట్టూ భారత్ సెట్ చేసిన ట్రాప్లోనే దాగి ఉంది. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో దీన్ని తాలిస్కాన్ అంటారు. అంటే మన ఎనిమీ మూమెంట్స్ని, వాళ్ళ టార్గెట్ని కంప్లీట్గా బ్లాక్ చేసే ఒక పవర్ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్ అన్నమాట. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వేసిన ఈ కొత్త స్ట్రాటజీ వల్ల బెంగాల్, అస్సాంలో ఇప్పుడు సౌత్ ఏషియాలోనే అతిపెద్ద సెక్యూరిటీ హబ్గా మారిపోతున్నాయి. నార్త్ వెస్ట్ బెంగాల్లో ఉండే చికెన్ నెక్ కారిడార్ కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను మిగతా దేశంతో కనెక్ట్ చేసే ఒక సెన్సిటివ్ పాయింట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోవడంతో ఆ ఏరియా మొత్తంలో లాజిస్టిక్స్ బేస్లు, పవర్ఫుల్ రేడార్ సిస్టమ్స్, భారీ రోడ్ల నెట్వర్క్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారు. దీన్ని భారత్ ఇప్పుడు డ్యూయల్ పర్పస్ లాజిస్టిక్స్ కారిడార్గా మార్చేస్తుంది. దీనివల్ల రేపొద్దున డోక్లాం నుంచి చైనా కానీ, లేక బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ కానీ మన మీద ప్రెషర్ తెచ్చే ఛాన్స్ను పర్మనెంట్గా ఎండ్ చేస్తున్నారు. భారతదేశం ఇప్పుడు ప్లాన్ B మీద కూడా సీరియస్గా వర్క్ చేస్తుంది. బంగ్లాదేశ్ మనకు హెల్ప్గా ఇస్తున్న మాతాబారి పోర్ట్, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ రూట్ల వల్ల ఇప్పుడు మనకు పెద్ద యూజ్ లేకుండా పోతుంది. మన సొంత నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోనే వేల కోట్ల రూపాయలు పెట్టి భారీ రైల్వే ప్రాజెక్టులను కడుతున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, బంగ్లాదేశ్ లైఫ్ లైన్ని నేరుగా భారతదేశం కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసిన ఒక సెక్టర్ ఉంది. అదే పవర్ సెక్టర్, అంటే కరెంట్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ కరెంట్ స్విచ్ ఇంకో దేశం కంట్రోల్లో ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. బంగ్లాదేశ్ సొంత న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా దారుణంగా పడిపోయింది. ఈరోజు బంగ్లాదేశ్ వాళ్లకు కావలసిన కరెంటులో దాదాపు 65% ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన ఎనర్జీ డిప్లొమసీ అసలైన గేమ్ ఆడుతుంది. జార్ఖండ్లోని గొడ్డాలో ఉన్న అదానీ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్ పవర్ గ్రిడ్లో సగానికి పైగా కంట్రోల్ చేస్తుంది. బంగ్లాదేశ్ నుంచి పేమెంట్స్ కరెక్ట్గా రానప్పుడు అదానీ పవర్ వాళ్ళు తమ అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ వాడి కరెంటు సప్లైని ఏకంగా 60% కట్ చేసేశారు. దెబ్బకు బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియాలన్నీ చీకట్లో మగ్గిపోయాయి. అంతేకాదు, మన గవర్నమెంట్ రూల్స్ కూడా మార్చేసింది. బంగ్లాదేశ్కు ఇవ్వాల్సిన ఆ కరెంటును
అదాని ఇప్పుడు మన దేశంలోనే సేల్ చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, నేపాల్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్ళే కరెంట్ కూడా మన ముజఫర్పూర్ బెహ్రామారా ట్రాన్స్మిషన్ కారిడార్ గుండానే పాస్ అవ్వాలి. ఇలా ఎనర్జీ విషయంలో బంగ్లాదేశ్ పూర్తిగా మన గుప్పెట్లోకి వచ్చేసింది. ఇలాంటి భయంకరమైన కరెంట్ క్రైసిస్ మధ్య కేవలం టెక్స్టైల్స్ అంటే రెడీమేడ్ బట్టల బిజినెస్ మీద డిపెండ్ అయిన బంగ్లాదేశ్ ఎకానమీ మన దెబ్బకు ఎలా కొలాప్స్ అయిపోతుందో చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. సౌత్ ఏషియాలోనే అతిపెద్ద ల్యాండ్ బార్డర్ పెట్రాపోల్, బెనపోల్. మన రెండు దేశాల మధ్య జరిగే ట్రేడ్లో 30% పైగా ఇక్కడి నుంచే జరుగుతుంది. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం మన దగ్గర నుంచి వెళ్ళే రా మెటీరియల్స్, కాటన్, దారం, కెమికల్స్ మీద డిపెండ్ అయి రన్ అవుతుంది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ క్లియర్గా ఏం చెబుతుందంటే భారత్ బంగ్లాదేశ్ బార్డర్ ఇప్పుడు వరల్డ్లోనే అత్యంత టఫ్ బార్డర్గా మారిపోతుందని. బెంగాల్లో పవర్ మారినప్పటి నుంచి బార్డర్ చెకింగ్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎంత స్ట్రిక్ట్ అయ్యాయంటే ఆఖరికి ట్రక్కులు బార్డర్ దాటడానికి రోజుల తరబడి టైం తీసుకుంటుంది. మోటార్ వెహికల్ అగ్రిమెంట్ వల్ల బంగ్లాదేశ్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడు గాల్లో కలిసిపోతున్నాయి. మన దగ్గర నుంచి వెళ్ళే రా మెటీరియల్స్ సప్లైలో కాస్త లేట్ అయినా సరే బంగ్లాదేశ్ ఫ్యాక్టరీలు లాక్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చేసింది. ఒకవేళ భారతదేశం రేపొద్దున్న గోధుమలు, ఇతర గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ చేయడం మీద ఏమైనా కోటా పెట్టినా లేదా బ్యాన్ విధించినా బంగ్లాదేశ్ లోకల్ మార్కెట్లలో ఇన్ఫ్లేషన్ ఎంత దారుణంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందంటే జనాలు డైరెక్ట్గా వాళ్ళ సొంత గవర్నమెంట్కి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చేస్తారు. భారత్ పెడుతున్న ఈ ఎకనామిక్ బ్లాకేడ్ ఎంత సైలెంట్గా గట్టిగా ఉందంటే ఈ ట్రాప్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కాక ఢాకాలో ఉన్న పాలసీ మేకర్స్ అందరూ బ్లాంక్ అయిపోయారు. మనం కొడుతున్న దెబ్బ అదిరిపోయింది కదూ. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.